జగమెరిగిన బ్రాహ్మణుడు మా జగన్ గారు, తెలంగాణ బ్రాహ్మణ సంఘ చైర్మన్ గారు. నాకు అత్యంత ఆప్తుడు, ఎంత ఎంత ప్రియమైన తమ్ముడు అంటే, అన్న పసుపు అయిపోయింది అన్నాను, అది ఇట్లా రాసి ఏం రాని వస్తాను, నా సమయం దొరుకుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా బగళాముఖి పసుపు పెట్టుకోకుండా ఎప్పుడు ఉంటుంది అన్న అని చెప్పి ఎప్పుడు కనపడ్డా ఆ పసుపు అమ్మవారిని కనపడుతూ ఉంటుంది. అంత భక్తి శ్రద్ధ. అందుకే ఆయన జగమెరిగిన బ్రాహ్మణుడు జగన్ గారు కాబట్టి వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇంతసేపు కూర్చున్నారు ఆయన ఓపికగా, సంతోషం. సభాధ్యక్షులు పెద్దలు శాస్త్రుల వెంకటేశ్వర శాస్త్రి గారికి, ఇక రాలా వెంకటేశ్వర శాస్త్రి గారికి, మరి ఇంతమంది సింహాల మధ్యలో ఒక చిన్న ఎలకలాగా కూర్చున్నా నేనేం మాట్లాడినా కొంచెం చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే మా కోటన్నమా ఇప్పుడే అన్నాడు, చదువు రానోడు శాస్త్రం చెప్తాడని. అందుకే చదువు రానోడు శాస్త్రం చెప్తాడు, మంత్రాలు చెప్తాడని. మరి అటువంటి ఇంతమంది పండితుల మధ్యలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, మా పురాణం మహేష్ అన్నకు, నాకు ఉపనయనం చేసిన మా గురువుగారు ఎల్లంబట్ల సీతారామ శాస్త్రి గారికి, పిచ్చయ్య శాస్త్రి గారికి, కోటన్న మామకు, సిద్ధరామయ్య గారికి, చంద్రశేఖర్ గారికి, శ్రీనివాస్ గారికి, మా రామకృష్ణ మామకు, మా ఇంకో దిగ్గజం దర్శనం శర్మ గారికి, అదేవిధంగా మా వరంగల్కు వేద పండితుడు అంటే మా నరసింహమూర్తి అన్న పేరే ఉన్నది, మా నరసింహమూర్తి గారికి, అదేవిధంగా మా వామన శర్మ గారికి, మాణిక్య సోమయాజులు గారు పూర్వనామము బ్రహ్మానంద తీర్థస్వామి ఇద్దరు కుమారులు పురుషోత్తం, అదేవిధంగా సరోత్తం వారికి, మా రామన్నకు, అదేవిధంగా మా అంజన్నకు. ఈ మధ్య కాలంలో నేను పశుపతి గారు కలిసి నిజామాబాద్లో ఒక వివాహం చేయించిన షావుకార్ల మా పశుపతి అన్నకు, మరి ఈ కార్యక్రమం నిర్వహించిన మా రాంబావకు, మా రమేష్ అన్నకు, మా నాగరాజ్ శర్మ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మరి బ్రాహ్మణోత్తములందరికీ, మా 30 ఏళ్ళ బట్టి కలిసి బ్రాహ్మణ సంఘంలో పనిచేస్తున్నటువంటి మా లకడారం చంద్రమేలు గారికి, ఆదివ్యాధి హరం మృడ మృత్యు దారిద్ర్యనాశనం శ్రీపుష్టిం కీర్తిదం అందే విప్రశ్రీ పాద్వంక్యం. విప్రులందరికీ దండం పెడితే అందరి విద్య రాకపోయినా వారి ఆశీస్సులతో కొంచెం ముందుకొస్తా అనే సంకల్పంతో మరి మన ప్రాంతంలో ఇవాళ వేదమైన, శాస్త్రమైన, పాండిత్యమైన, స్మార్తమైన మరి ఎంతో కొంత పునరావృతం అవుతుంది. చదువుకున్నారు అంటే పెద్దలు మరి శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారి ఆశీస్సులతోనే తప్పదు. అలాంటి మహనీయులు మరి మన తెలంగాణ ప్రాంతంలో వేళ్ళ మీద లెక్కబెట్టే పండితులు డబల్ డిజిట్ దాటకుండా, అంటే 10 నెంబర్ దాటకుండానే ఉన్నారు. అటువంటి పెద్దల్లో మరి ప్రప్రథముడు మన విశ్వనాథ శాస్త్రి గారు. వారి జయంతి ఉత్సవాలు అన్ని జిల్లాలలో తెలంగాణ ప్రాంతంలో జరుపుకుంటూ మరి ఈరోజు వరంగల్లో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. మా రామన్నకు, మా రమేష్ అన్నకు ఈ యొక్క ప్రతిభ ఘనత దక్కిందని చెప్పక తప్పదు. ఎందుకంటే గురువులు చాలామంది ఉంటారు, వాళ్ళను స్మరించే శిష్యులు లేనప్పుడు గురువు ఉన్నా లేకపోయినా ఒకటే. ఎందుకంటే ఆ గురువు స్మరణ చేసుకుంటూ పోతే, ఒక శాస్త్రంలో విన్నా, శివాయ గురవే నమః. ఎప్పుడైనా గురువుని తలుచుకుంటే ఏమి రాకపోయినా మనకు ఆ టైంకి ఏదో ఆలోచన కల్పిస్తాడు, మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. మరి అటువంటి విశ్వనాథుల శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలు మరి ఇక్కడ జరుపుకోవడం నిజంగా వరంగల్ జిల్లాకే ఒక పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తాం. అంతటి మహనీయులు, గొప్ప వ్యక్తులు ఉన్న వాళ్ళను ఏ వేదిక మీదనైనా మనం అటువంటి వాళ్ళని తెలుసుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో పూర్వాశ్రమంలో మాణిక్య సోమయాజులు గారు, మరి విశ్వనాథుల శాస్త్రి గారు, సిద్ధాంత విభాగంలో కొడకండ్ల నరసింహరామ సిద్ధాంతి గారు, ఇట్లాంటి పెద్ద పండితులు ఉండడం వలన మనకు ఎక్కడనో కాడ వారి ఆశీస్సులు కూడా జరుగుతున్నాయి. వారి అందరి ఆశీస్సులే మనకి వాళ్ళ మనోధైర్యంగా కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అటువంటప్పుడు ఇవి ఇంకా రాబోయే రోజుల్లో పెద్దలు మా సీనన్న చంద్రశేఖర్ అన్న మాట్లాడినట్టు
ఇది ఈ సంవత్సరమే పరిమితం కాకుండా ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలు ఏ రోజైతే ఆ రోజు సాధ్యమైనంత వరకు కలిసినంత మందిని ఎక్కడో ఒక ప్రదేశంలో జరుపుకునే విధంగా మా వెంకటేశ్వర అన్న సహకరించాలి, చెయ్యాలి. దానికి మేము అందరం తోడ్పాటును అందిస్తామని తెలియజేస్తున్నాను. మనము మన గురువులను స్మరించుకుంటే రేపు రాబోయే రోజుల్లో మన పిల్లలకు గురువుని ఎట్లా బోధించుకోవాలి, ఎట్లా స్మరించుకోవాలి, ఎట్లా గురువును తలుచుకోవాలి అనే మన పిల్లలకు నేర్పిన వాళ్ళం అవుతాం. మనమే తల్లిదండ్రులను చక్కగా చూడము, మన పిల్లలు మనం చూడాలంటే ఎందుకు చూస్తారు? మనమును గురు స్మరించుకుంటే మన పిల్లలు కూడా వాళ్ళ గురువును స్మరించుకునే ఒక దారి మనం కనిపెట్టే పరిస్థితులలో ఉండాలి. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని శత జయంతి ఉత్సవాలకే ఇది పులి స్టాప్ కాకుండా ఇది ప్రతి సంవత్సరం వారి జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటే మనము వారి ఎప్పుడు చిరస్థాయినే మన యందు ఉంటారు. కానీ రాబోయే తరాలకు మన పిల్లలకు కూడా ఇటువంటి పండితులు మన తెలంగాణలో ఉన్నారు అని తెలిసే విధంగా కూడా మనం ముందుకెళ్ళాలని మరి మా ఆత్మీయ బ్రాహ్మణ బంధువులందరికీ, శాస్త్ర పండితులకు, వేద పండితులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మేము శాస్త్రం చదవకపోయినా, వేదం చదవకపోయినా, వేద పాఠశాల మీద ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా దాన్ని కాపాడడానికి కూడా ఒకటి ఉండాలి. కాబట్టి దాని మీద మేము ఫైట్ చేస్తాం. మీరు వేద పాఠశాల, వేద విద్య, స్మార్త పాండిత్యం, మరి శాస్త్రం మీరు ముందుకెళ్ళండి. మీ వెనుక మేము ఒక బటువులాగా పనిచేసి దీన్ని కాపాడే దిశలో కూడా మేము ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే మా అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పాలి, ఎక్కడ వేద సభలు జరిగినా, ఎక్కడ శాస్త్ర సభలు జరిగినా, ఎక్కడ సహస్ర చండీ యాగాలు జరిగినా, ఎక్కడ శత చండీ యాగాలు జరిగినా వారి అవకాశం ఉన్న మేరకు అటెండ్ అయ్యి అక్కడికి వెళ్ళి ఇంతో అంతో వారు ఆ భగవత్తుల సేవలో కూడా పాల్గొనే పరిస్థితిలో మరి సునీత గారు ఉన్నారు. వారు పెళ్ళి కాలేదు, భద్రకాళి దేవుని సహస్ర చండీ యాగం జరుగుతుంది, మెడల గొలుసు తీసి హోమం లేసింది. అదే సంవత్సరం పెళ్ళైంది, ఆమె అంచెలంచెలుగా ఎదుగుతుంది. అంటే బ్రాహ్మణ భక్తే కాదు, దైవ భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ముందుకు వెళ్తారే తప్ప అక్కడికే పులి స్టాప్ కాకుండా వాళ్ళ జీవితంకు చెప్పుకునే విధంగా ఇవాళ ఇంతమంది శాస్త్ర పండితుల ఆశీస్సులు వారిపై ఉండాలని, బ్రాహ్మణ సేవలు ఉండాలని మరి తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మా భద్రకాళి దేవాలయంలో చిన్న డిస్ప్యూట్ జరిగింది. వారి చొరవతోని ముందుకొచ్చి అందరు బ్రాహ్మణులను కాపాడుకోవాలి, అందరు బ్రాహ్మణులు మన వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కావద్దని ఎక్కడ ఎవరెవరికి ఏమేమి సమాధానం చెప్పి వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఆ విధిలో నిర్వహించాలంటే అటువంటి గొప్ప ఘనత మా సునీత గారికి ఉందని తెలియజేస్తున్నా. అయితే ఒక సమస్య ఉంది, మన వాళ్ళే పుల్లబెట్టి డిస్టర్బ్ చేస్తారు, మన వాళ్ళే మళ్ళీ దాన్ని సెటిల్మెంట్ చేస్తారు. ఇక్కడ కూడా ఇది ఒక సమస్య ఉంది. కావున ఇవన్నీ కూడా ఎక్కడ కానీ శాస్త్రం, వేదం, పాండిత్యం ఉన్న కాడ మనము పోయి 4 అక్షరాలు నేర్చుకొని ఇంకో 4గురికి చెప్పే విధంగా ఉంటే మనం ముందుకెళ్ళే దిశలో కూడా ఉంటాం. మరి ఈ కార్యక్రమం నిలిచిన మా రాముబాబుకు, మా రమేష్ అన్నకు, నాగన్నకు, అదే నా నరసింహమూర్తి అన్నకు మరి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, నా వంతు సహకారం ఏదున్నా చేస్తానని నా రామన్నకు చెప్పినా నాకు ₹1 వద్దు బావా అన్నాడు. అయినా నేను మీకు కూడా చెప్తున్నా, ఎంత పెద్ద సభలు జరిగినా నా వంతు సహకారం తప్పనిసరి ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా సంతోషం జగన్ గారు. మీరు చెప్పినట్టుగా ధర్మరక్షణ ప్రధాన ధ్యేయంగా కలవాళ్ళు చాలా అరుదు. మీ అసిస్టెంట్ కమిషనర్ గారి గురించి చెప్పారు, చాలా సంతోషం అమ్మా. వీరి గురించి తెలియదు కాబట్టి ఒక ముక్క ఏంటంటే, ఈ ప్రాంతం అంతా 50 ఏళ్ల క్రితము ఈ వేదశాస్త్రములు లేకుండా ఇంతకుముందు మన కోటయ్య గారు చెప్పినట్టుగా తప్పులు తడకలతో బ్రాహ్మణులు కార్యక్రమాలు చేసేవాళ్ళు, సరియైన పద్ధతి లేకుండా. 1969లో ఒక పరిషత్తుని స్థాపించి 1970లో ఆయన మొట్టమొదటి తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి వేదశాస్త్ర పాఠశాలను హైదరాబాద్ దగ్గరలో శివంపేట అనే గ్రామంలో స్థాపించారమ్మ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రధాన పట్టణంలో ఆ పాఠశాల విద్యార్థే ప్రధాన పండితులుగా ఉన్నారు. దానికి ఉదాహరణ ఇప్పుడు భద్రకాళి దేవాలయంలో ఉన్న 2 పండితులు, అంతకుముందు ఉన్న ఘనాపాటి గారు, కోటయ్య గారు,
అలాగే ఇప్పుడు నిజామాబాద్లో పశుపతి శర్మ వాళ్ళు, రామశర్మ అంటే ఇట్లా తెలంగాణ ఆయన సంకల్పం ఏంటంటే తెలంగాణ అంతటా చదువుకున్న వాళ్ళు ఒకరొకరైనా ఉండిపోతే వాళ్ళ ద్వారా మళ్ళీ తప్పులు లేని వస్తుంది. తప్పులు లేకుండా చేస్తే ఫలితం వస్తుంది, తప్పులు చేస్తే ఫలితం రాదు. జస్ట్ లైక్ అంటే మన అడ్మినిస్ట్రేషన్ లాగానే చిన్న పొరపాటు వస్తే అన్నీ పోతాయి, మొదటి నుంచి చేసిన ఫైల్స్ మొత్తం కొట్టుకుపోతాయి. అలా కాకుండా కాపాడేది ధర్మము, నిర్దుష్టమైన మంత్రము, నిర్దుష్టమైన శాస్త్రము. అది చెప్పారు కాబట్టి ఆయన 100 ఏళ్ళు అయింది. అయినా విద్యార్థులమే, నేను కొడుకుని కానీ నేను కూడా ఆయన స్టూడెంట్నే. అందరం కలిసి ఈ కార్యక్రమాలు సంవత్సరం పాటు చేస్తున్నామమ్మ, ఒక్కో రోజు చేస్తున్నాము. ఈ నెల ఇక్కడ మన రామశర్మ, మన నరసింహమూర్తి బావ గారు, రమేష్, నాగరాజన్, ఇక్కడ వాళ్ళ నలుగురు ఈ ప్రాంత విద్యార్థులు వాళ్ళు ఈ గ్రామంలో. చెప్తలేదు దానికన్నా శిష్యునే చెప్తా మరి. అది గొప్పతనం మాకు. ఆయన నేను మొట్టమొదటి చెప్తానమ్మా, ఆయన శిష్యుడిగా పుట్టడమే మా అదృష్టంగా భావిస్తాము. అంటే మా కమిషనర్ గారు ఎవరో శత ఏంటని తెలియకుండా మార్చిలో మళ్ళీ ముగింపు సమావేశం కూడా అవుతుందమ్మా. అంటే అందుకని ఆయన సేవ చేసుకుంటున్నారు. మీరు శతచండీ యాగాలకు వెళ్ళి ఎట్లా పుణ్య సంపాదించుకున్నారో అంతకన్నా ఎక్కువ మహాయాగము వారి యొక్క శతచండీ ఉత్సవ కార్యక్రమం. కాబట్టి మీరు రావడం సంతోషం. సంబంధం ఉన్న వాళ్ళ మేము ఎలాగో వస్తాము, సంబంధం ఉన్నా లేకున్నా ధర్మ కార్యక్రమం వచ్చినందుకు సంతోషం అమ్మ. ఇక